దేవిప్రసాద్ గారు పైకి చెప్తున్నది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళినటువంటి శాసనసభ్యుల అనర్హత వేటు కోసమే ఢిల్లీ కేంద్రంగా అక్కడ మకాం వేశారు. హరీష్ రావు కేటీఆర్ నేతృత్వంలో దాదాపుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ కేంద్రంగానే అక్కడ మకాం వేశారు. 2-3 రోజులు అక్కడే ఉంటామని కూడా చెప్తున్నారు. కానీ అనర్హత వేటు కోసం ఢిల్లీలో కేసు వాదించవచ్చు, సుప్రీంకోర్టులో మంచి లాయర్ని పెట్టుకోవచ్చు. కానీ దానికోసమే ఎమ్మెల్యేలు అందరూ హరీష్ రావు కేటీఆర్తో సహా మకాం వేశారా? లేదు ఇందాక గౌరీ గారు అన్నట్టుగా పైకి చెప్తున్నా ఇంటర్నల్గా కవిత బెయిలే ప్రధాన ఎజెండా, ఇది సెకండరీ. కాబట్టి ఇది చెప్పడం కన్నా పొలిటికల్గా అది వాడుకోవడం, అనర్హత వేటు వేస్తాము, వేసి తీరుతాము, బై ఎలక్షన్ వచ్చి తీరుతుంది అని లీకులు ఇస్తున్నారు పైకి అని. దేవి గారు వినపడుతుందా? పివి గారు గుడ్ ఈవినింగ్. కొద్దిగా మీ టోన్ సరిగ్గా వస్తుంది, అయినప్పటికీ కూడా నా టోన్ క్లియర్గా ఉందా పివి గారు? ఓకే ఓకే, మీది బాగానే ఉంది. మా నుంచి టోన్ క్లియర్గా వస్తలేదు, చెప్తున్నా మాకు కూడా, మా వాళ్ళకి కూడా. పివి గారు నేను ఏమంటున్నా, డెఫినెట్ గా ఈ కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఢిల్లీకి ఏం తెర వెనక ఏం లేదు, తెర ముందే ఉంది. తెర ముందు చాలా స్పష్టంగా 2-3 అంశాల మీద ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు కానీ వార్తలు వస్తున్నట్టు కానీ, ఒకటి కవితకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి హియరింగ్స్ బహుశా ఇవాళ ఉండి అది మళ్ళీ 7వ తారీఖు వాయిదా పడినట్టుంది. 7వ తారీఖు వాదనలు వినిపించాడు. ఆమె బెయిల్ గురించి న్యాయస్థానానికి కూడా గతంలో హరీష్ రావు గారు పోయినరు, ఈ రోజు కూడా కలుస్తున్నారు. కలిసిన తర్వాత కవితను ఎట్లా విడుదల చేయించాలి, న్యాయపరమైనటువంటి స్టెప్స్ ఎట్లా వేయాలి, కోర్టులో ఎటువంటి వాదనలు వినిపిస్తా ఉన్నారు అనేక అంశాలు తెలుసుకొని ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాలు చూడడానికి ప్రత్యేకంగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఢిల్లీకి గతంలో పోయినరు, ఈ రోజు కూడా పోయారు. కాబట్టి ఇదేదో తెర వెనుక జరిగేటువంటి వ్యవహారం కాదు, తెర ముందే మా నాయకురాలని విడిపించుకోవడానికి అవసరమైనటువంటి న్యాయపరమైనటువంటి ప్రయత్నం చేయడానికి వెళ్ళిన మాట వాస్తవం. రెండవది మీరు అన్నట్టు డెఫినెట్ గా ఇవాళ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేలు 2/3 అంటేనేమో డెఫినెట్ గా ఒక రాజ్యాంగబద్ధం అవుతుంది. 2/3 గా ఎవరు పోలేదు, ఇండివిజువల్ గా కండువాలు కప్పుకుంటున్నటువంటి సందర్భంలో డిస్క్వాలిఫై చేయాలని. ముఖ్యంగా దానం నాగేందర్ గారి గురించి మేము ఇప్పటికే హైకోర్టులో వేసినాం. దానం నాగేందర్ గారు మా పార్టీ సభ్యునిగా ఉన్నప్పటికీ కూడా వారికి పార్లమెంటు సభ్యునిగా బీఫామ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అంశాన్ని, అట్లాగే స్పీకర్ కు గౌరవ స్పీకర్ కు 3 నెలల లోపల ఈ విషయం మీద చర్యలు తీసుకోవాలని గతంలో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి సూచనలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు స్పీకర్ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి మేము హైకోర్టు కూడా ఇక్కడ అప్రోచ్ అయినటువంటి విషయం మీకు తెలుసు. కాబట్టి వీటి విషయంలో ఏం చేయాలి, డిస్క్వాలిఫికేషన్ సంబంధించి గతంలో ఇటువంటి కేసుల పట్ల కోర్టులు ఎట్లా వ్యవహరించినాయి, లెజిస్లేచర్స్ ఎట్లా వ్యవహరించారు, స్పీకర్ల నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయం మీద రాజ్యాంగ నిపుణుల్ని అట్లాగే న్యాయ నిపుణుల్ని కలవడానికి, అవసరమైతే వాటి మీద వేయడానికి మాకైతే ఒక విశ్వాసం ఉంది. డెఫినెట్ గా ఈ డిస్క్వాలిఫికేషన్ అనేటువంటిది జరుగుతాయి. ఉప ఎన్నికలు డెఫినెట్ గా దానం నాగేందరు మిగతా 1-2-3 విషయంలో రావచ్చు అనేటువంటి అవకాశం ఉందనేటువంటి వాతావరణం కనబడతా ఉంది. అందులో భాగంగానే అలా కేటీఆర్ గారు అక్కడ కలిసిన తర్వాత ప్రెస్ నోట్ వచ్చింది అనేటువంటి విషయం వాస్తవం. దానికి ఏదో మేము ఎవరితోనో కలుస్తున్నట్టు, రహస్యంగా ఏదో పోతున్నట్టు అవన్నీ ఏమి, ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాము, అంతా ఓపెన్, ఒకరు కాకపోతే ఒకరైనా చూస్తారు. అలా 1000 కళ్ళతోని ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ప్రైవేటుగా పోయినా రహస్యంగా పోయినా చూసేటువంటి అనేక మార్గాలు ఉంటాయి. ఇలా కేటీఆర్ హరీష్ రావు గారు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకుంటే కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వారు ఎక్కడ పోయినా ఓపెనే, వాళ్ళు ఏం రహస్యంగా లేరు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా అవసరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకోవడానికే పోయిండ్రు తప్ప అందులో వెనక